కొంచెమన్నా మనుషుల్లాగా మెలగండ్రా బాబు అని బతిన్లాడుకోవాల్సిన పరిస్థితి. బ్రతిన్లాడిన మనుషుల కంటే రాక్షసుల్లాగా చివరికి జర్నలిజం అనేటువంటి ఒక పవిత్ర వృత్తిని వ్యభిచరించేలా తయారు చేసుకొచ్చి ప్రజలని తప్పుదోవ పట్టే నేరేటివ్ జర్నలిజంతో నాశనం చేస్తున్నారు ప్రధాన పత్రికలు. నిన్నటి నుంచి అదే కదా, మొన్నటి నుంచి రాజకీయం ఎలా తగలడిందో ఆ రాజకీయంలో తగలడ్డ తప్పుని ఎత్తి చూపెట్టాల్సిన వాళ్ళు అంతకంటే ఎక్కువ తగలడుతున్నటువంటి దరిద్రం ఆంధ్రాకి పెట్టిన శాపం. డ్రగ్స్కి సంబంధించి ఓ కంపెనీ సంధ్య వాళ్ళు, ఆ ఓనర్లు ఓపెనే, అదే సందర్భంలో అక్కడ జరిగింది ఓపెనే. వాళ్ళ కంపెనీకి తెచ్చుకున్నటువంటి స్టాక్ ఇప్పుడు అందులో డ్రగ్స్ ఉన్నాయి అన్నటువంటి తేలింది. ఇంటర్పోల్ వాళ్ళు సిబిఐకి సమాచారం ఇస్తే సిబిఐ వచ్చి ఎంక్వైరీ చేసింది జరిగింది. అప్పటి నుండి రకరకాల చిత్ర విచిత్రం. దాంట్లో తెలుగుదేశం వాళ్ళేమో వైసీపీ వాళ్ళదే హస్తం అంటూ ఎవడో ఆ సంస్థ ఎండి విజయసాయిరెడ్డి